ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అరాచక పాలనలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు ఐపీఎస్లు మాఫియాగా ఏర్పడి వ్యాపారస్తులపై బెదిరింపులకు పాల్పడినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సకల శాఖల మంత్రిగా పేరున్న నాయకుడి అండతో రెచ్చిపోయారు వీరంతా. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి మంత్రుల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ ఎట్టకేలకు కేసైతే నమోదు చేసింది. నాడు ఆమె అరాచకాలకు కొమ్ము కాసినటువంటి ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. అదేవిధంగా డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన రజనీ మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణన్ కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని చలపతిరావును 5 కోట్లు ఇవ్వాలంటూ కూడా తన వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ద్వారా విడుదల రజని డిమాండ్ కూడా చేయించారు. ఆ తర్వాత అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారి జాషువాతో పాటు తన మరిది గోపిని రంగంలోకి దించారు. అన్ని అనుమతులు తీసుకునే మైనింగ్ చేస్తున్నామని డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ కూడా చలపతిరావు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అడిగితే ఇవ్వాల్సిందే అంటే అప్పటికి విడుదల రజని ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నారు, మంత్రిగా ఇంకా ప్రమోషన్ రాలేదు. ఎమ్మెల్యే హోదాలోనే ఈ విధంగా డిమాండ్లు చేసిన పరిస్థితి. లేదంటే 50 కోట్ల రూపాయల జరిమానా తప్పదంటూ కూడా ఐపీఎస్ అధికారి జాషువా బెదిరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ వ్యక్తి కూడా కంప్లైంట్ చేశారు. ఇటీవల విడుదల రజని జాషువాపై బాధితుడు చలపతిరావు ఫిర్యాదు చేశారు. విధిలేని పరిస్థితుల్లో రజనీకి 2 కోట్లు, జాషువా గోపిలకు చెరో 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చలపతిరావు ఫిర్యాదుపై విచారించి వాస్తవాలు వెలికితీసి నివేదిక కూడా ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను కూడా ఆదేశించింది. రంగంలోకి దిగినటువంటి విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి విచారణ జరిపి విడుదల రజని ఆదేశాల మేరకే జాషువా బెదిరించారని కూడా దీంట్లో తేల్చారు. ఇక డబ్బులు చేతులు మారినట్లు కూడా ఆధారాలతో సహా నివేదిక ఇవ్వడంతో ఫిబ్రవరి 10న దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయాలని ఏసీబీకి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జగన్ పాలనలో ఆ పార్టీ నేతలకు వంతపాడినటువంటి అధికారులకు క్రమంగా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జాషువా గురించి పెద్దగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మనం గతంలో చూసాం, చిత్తూరులో పనిచేసినప్పుడు ఎస్పీగా, కృష్ణా జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా ఆయన అరాచకాలు అన్ని కావు. ముఖ్యంగా పట్టాభి, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ పట్టాభికి సంబంధించి కూడా ఆయన ఎంత ఇబ్బందులకు గురి చేశారో ఆయనే ప్రధానంగా ఉన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాభి ఈయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు. వెళ్ళి ఈయనను ఒక శాలువా గప్పి బొకే ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే ఈయన వస్తున్నారని తెలుసుకొని ఆయన ఫామ్ హౌస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కనిపించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే నువ్వు చేసినటువంటి నాకు అంటే ఇబ్బందులకు గురి చేశావు, కొట్టావు, వీటికి ప్రతిగా నేను నీకు సన్మానం చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా పట్టాభి చేసినటువంటి పని ఈ జాషువాను సన్మానించడానికి ఆయన ఇంటికి వెళ్ళడం. సో ఆయన లేకపోవడంతో ఆయన కుర్చీకి శాలువా వేసి ఆ తర్వాత అక్కడ ఒక బొకే ఇచ్చేసి బొకే పెట్టి ఆయన వెనుదిరిగి వచ్చారు. సో నిజంగా చెప్పాలంటే ఇటు రజనీకి సంబంధించి కావచ్చు, జాషువాకు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఎంత అరాచకాలు సృష్టించారో అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఇక మొదలైంది. ఏదైతే ఇంతవరకు కూడా ఈ మహిళలకు సంబంధించినటువంటి అరెస్టులు కావచ్చు ఇట్లాంటివి జరగలేదు. ఇప్పుడు రోజా వంతు, ఆ తర్వాత విడుదల రజని, ఈ విధంగా ఒక్కొక్కరిగా మహిళా మంత్రులు వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా విచ్చలవిడిగా సంపాదించారో, ఇటు పూర్తిగా కూడా అరాచక రాజ్ ఏ విధంగా ఏలారో అరాచక మంత్రులు గత పాలకులు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో పాటు పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ప్రస్తుతానికి విడుదల రజనీకి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీనికి సంబంధించి రేపో మాపో మరి అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రోజాకు సంబంధించి కూడా చాలా ఉన్నాయి అంశాలు. ఆడుదాం ఆంధ్రాలో 120 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్, ఆ తర్వాత ఇటు రిషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి స్కామ్, అదేవిధంగా తన లోకల్లో ఏదో పదవి ఇప్పిస్తా అని చెప్పి కొన్ని లక్షల రూపాయల స్కామ్ ఒక మహిళ దగ్గర తీసుకున్నారు అని చెప్పేసినటువంటి అంశం కూడా చాలా వచ్చింది. పూర్తిగా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. రేపు మాపో రోజా కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా